హామీని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఇచ్చిన హామీని అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వ అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వ అగ్రిగోల్డ్ బాధితులను అగ్రిగోల్డ్ బాధితులను అగ్రిగోల్డ్ బాధితులను అగ్రిగోల్డ్ బాధితులను అగ్రిగోల్డ్ బాధితులను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని న్యాయం చేయలేదు చెప్పినాను నెరవేర్చాను ఇంతవరకు చాలామంది అప్పులు పాలైపోయాను మాకు వెంటనే న్యాయం చేయాలని పోరాడతాను ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అప్పుడు 2017లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ సమస్య ఒక వారంలో తీరుస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏం లేదు. చనిపోయిన వాళ్ళకి వాళ్ళు 5 లక్షలు 3 లక్షలు ఇస్తానంటే నేను 10 లక్షలు పూల్లో పెట్టి పంపిస్తాను, ఇంతవరకు పంపించలేదు. కాబట్టి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాము. వెంటనే ఎంత తొందరగా అయితే అంతవరకు మాకు సమస్యలు తీర్చాలి. ఆ రోజుల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు 30,000 కోట్లు ఉన్నాయన్నారు. ఈరోజు దానికి ఏం పరిష్కారమే లేదు. మరి లేదంటే కోర్టు వ్యవహారాన్ని తొందరగా జరిపి మా పరిష్కారం పూర్తి చేయాలని కోరుచున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలని అగ్రిగోల్డ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు మండల కార్యాలయం ముందు కూడా ఈ నిరసన దీక్ష చేపట్టడం జరుగుతోంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా వీళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సిపిఐ నాయకులు కూడా ఈ నిరసన దీక్షలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటామని వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు కూడా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించుకోక ఈరోజు చాలామంది కూడా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు చాలా వరకు వాళ్ళ కుటుంబాలు నడవక, వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక, వాళ్ళ డబ్బులు రాలేకపోగా ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్య పాలవడం, కొంతమంది గుండెపోటుతో చనిపోవడం కూడా జరుగుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమైతే హామీ ఇచ్చారో ఆ అగ్రిగోల్డ్ బాధితులు మేము కాపాడుకుంటాం, వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఆ యొక్క న్యాయం చేయాలని ఇప్పటికే కొన్ని కోట్లాది రూపాయలు అక్కడ అటాచ్ చేసింది ప్రభుత్వం. దాని అంతా కూడా కోర్టులో త్వరగా యుద్ధ ప్రాతిపాదికన వాళ్ళ యొక్క కోర్టులో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఆ బాధితుల్ని ఆదుకోవాలని, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా వెంటనే చెల్లించాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. సబ్సిడీ అయిపోతుందా?